హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చేతిలో డబ్బులు ఉంటేనే అందరూ మనల్ని గౌరవిస్తారు. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్‌ని మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ పనులన్నీ చేసుకొని పిల్లల్నైతే స్కూల్‌కి పంపాను. వంట అయితే ఏమీ చేయలేదు. పిల్లలకి ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుదామని, ఎందుకంటే మా దగ్గర బంధువుల్లో ఫంక్షన్ ఉంది. మా హస్బెండు నేను వెళ్దామనుకొని బయలుదేరాము. వర్షం వస్తుందని మా వారైతే నన్ను ఆగిపోమని, తను వెళ్తానని అన్నారు. వచ్చేటప్పుడు చేపలు తెస్తాను వండుదువులే అనేసరికి నేనైతే ఆగిపోయాను. తను వెళ్ళారు. తీరా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. ఇంకేం చేద్దాం అనుకుని అన్నం అయితే వండుదామని మిగతా పనులు స్టార్ట్ చేశాను. తలనొప్పిగా ఉందని టీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీనే. మాది మధ్యతరగతి కుటుంబమేనండి. పెద్ద రిచ్ ఏమీ కాదు. మా చిన్నప్పుడు మధ్యతరగతి కుటుంబమే అయినా మా నాన్న మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపలేదు. కష్టాలు పడి తిండి లేక, నిద్ర లేక మమ్మల్ని బాగానే చదివించారు. మేము నలుగురు ఆడపిల్లలమే అని అందరూ చులకనగా చూసేవాళ్ళు. అయినా మా అమ్మ, నాన్న మమ్మల్ని ఎప్పుడూ కష్టపెట్టలేదండి. అసలు తిన్నామా లేదా అని ఎవరికి తెలిసేది కాదు. అంత గుట్టుగా క్రమశిక్షణగా పెరిగామండి. మా అక్క వాళ్ళు అందరూ హాస్టల్లోనే చదివారు. నేను మాత్రం ఇంటి దగ్గరే ఉండి చదివాను. అమ్మ, నాన్న ఎంత కష్టపడ్డారో, మా అక్క వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేశారో అవన్నీ కళ్ళారా చూసి కష్టం విలువేంటో నాకు తెలుసండి. అందుకే నేను ఎక్కువగా కష్టపడటానికే ఇష్టపడతాను. అసలు బద్ధకించను. మా అక్క వాళ్ళు అలా కాదండి. వాళ్ళంతా హాస్టల్లోనే చదివారుగా, పెద్ద కష్టపడలేరు. మా అమ్మ మా అమ్మ వాళ్ళకి కొద్దిగా పొలం ఉండేది. అది అమ్మేసి మా అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. అసలు మాకు ఎలా పెళ్ళిళ్ళు అవుతాయని అందరూ ఆడపిల్లలమని చాలామంది అయిన వాళ్ళే మమ్మల్ని చులకనగా మాట్లాడేవాళ్ళు. మా చిన్నప్పుడు మమ్మల్ని ఎవరు తక్కువగా చూసారో, ఎవరు మంచిగా చూసారో అవన్నీ గుర్తేనండి. అలా అని అందరూ తక్కువగా చూసారని మాత్రం అనను. అసలు పేదరికంలో పుట్టడం మనకు శాపం లాంటిదే అనుకుంటాను. ఎందుకంటే మన బంధువుల్లోనే ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా గౌరవిస్తారు. అటువంటప్పుడు చాలా బాధ కలుగుతుందండి. అసలు ఎందుకు ఇలా పుట్టామని. కానీ ఏం చేద్దాం, మనం కావాలని చేసుకున్నది కాదుగా. మీకు విషయం చెప్పనా? డబ్బు ఉన్న వాళ్ళకేనండి, డబ్బు ఉన్నవాళ్ళు అంటారుగా, వాళ్ళు మాత్రం అసలు ఎదుటి వాళ్ళని మనుషుల్లానే చూడరు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళే పెద్దవాళ్ళనైనా, బంధువులనైనా గౌరవిస్తారు. అసలు మనలాంటి వాళ్ళేనండి ప్రేమ, బంధాలకు విలువిస్తారు. అటువంటప్పుడు ఎవరు గొప్పవారో, ఎవరు మంచివారో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మా అదృష్టం ఏంటంటే మాది మధ్యతరగతి కుటుంబమే అయినా మా అక్క వాళ్ళకు, మాకు మంచి హస్బెండ్సే దొరికారు. ప్రస్తుతం మా అందరి పరిస్థితి బాగానే ఉందండి. మా దగ్గర డబ్బు లేదు, మీరు ఆడపిల్లలు అన్న వాళ్ళకి మేము అవసరం వస్తాము. అలా అని మేమేమి మనసులో పెట్టుకోమండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని బాధ పెట్టారని మనం కూడా వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుందిగా. పట్టింపులకి పంతాలకి పోతే అసలు బంధాలే నిలబడవు. మన జీవితం చాలా చిన్నది. ఉన్నంతలోనే అందరితో మంచిగా ఉండటమే మా అమ్మ నాన్న నేర్పించే సంస్కారం. నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం డబ్బు లేదు, బంగారం లేదని ఎవరినైతే తక్కువగా చూస్తామో చివరికి వారే మంచి స్థాయిలో ఉంటారు. మమ్మల్ని ఎవరైతే డబ్బు లేదు, బంగారం లేదు అని తక్కువగా చూసారో వారందరి ముందు మంచి స్థాయిలో ఉండాలని నా భయాన్ని, సిగ్గుని పక్కన పెట్టి ఛానల్ అయితే స్టార్ట్ చేశా. నేను ఎప్పటికైనా మీ సపోర్ట్ వల్ల మంచి స్థాయికి వెళ్తానని ఆశపడుతున్నానండి. వీడియో వల్ల ఎవరినైతే బాధ పెట్టుంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల నేను ఎప్పటికైనా మంచి స్థాయిలో ఉంటానని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.